దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న ఒక రహస్యం, ఒక గొప్ప అద్భుతమైన సీక్రెట్ ఏంటో తెలుసా? రహస్య స్థలములోని మరుగైన ధనము నీకిచ్చేదను. రహస్య స్థలములోని మరుగైన ధనము నీకిచ్చేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పూర్తి వచనము: పేరు పెట్టి నీవు పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చదివేసుకొని వాక్యము నేర్చుకుందాం. రహస్య స్థలం అంటే ఏంటి? మరుగైనదంటే ఏంటి? ధననిధి ఏంటి? అసలు ఏమిస్తానంటున్నాడు దేవుడు? ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు అనేది మనం నేర్చుకునే ముందు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా చాప్టర్ 55 verses 3. I will give you treasures hidden in the darkness. నేను నీకు నిధులను ఇస్తాను, కానీ అవి ఎక్కడున్నాయి? దాచపడి ఉన్నాయి అంధకారంలో. సీక్రెట్ రిచెస్ అవి మాత్రమే కాదు, మరి మరుగైన ధనము. యాక్చువల్గా సీక్రెట్ రిచెస్ అంటే అవి నీ కంటికి కనబడలేదు అప్పటి వరకు, కానీ అవి అక్కడే ఉన్నాయి. I will do this so you may know that I am the Lord. నేను ఇది చేస్తాను, దీన్ని బట్టి నేను దేవుడినని నువ్వు తెలుసుకుంటావు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ద వన్ హూ కాల్స్ యు బై నేమ్, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నవాడు. కనుక ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనము ఒక్కసారి ముందు వెనక పెట్టి చూస్తే ఇక్కడ ఏమని ప్రారంభించబడింది? అతని పక్షంన జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఒక వ్యక్తి కోసం చెప్పబడుతుంది. నేను ఈ వాక్యం ఆల్రెడీ కోరేషు గురించి దేవుడు బయలుపరిచిన వాక్యము నేను చెప్పి ఉన్నాను. మీరు ఆ లింక్ చూసిన యెడల మీకు కోరేషు కోసం అర్థమవుతుంది. నా చిత్తమంతయు జరిగించు నా మంద కాపరి అని చెప్పి కోరేషుకి అత్యద్భుతమైన గొప్ప టైటిల్ దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తమంతయు ఎరిగినవాడు కోరేషు, కానీ అన్యజనుల రాజు. కానీ దేవుడు అతనికి అంత మంచి ఖ్యాతినిచ్చాడు. కోరేష్, సైరస్ అంటే సన్ గాడ్, సూర్యదేవుడు, సురేష్. కనుక నాకు తెలియకుండా ఈ పేరు పెట్టుకుని ప్రార్థించేవాడు. ఇప్పుడు ఇక్కడ నేను రాజుల నడికట్లను విప్పెదను. నెంబర్ 1, దేవుడు కుడి చేతిని పట్టుకున్నాడు, రాజుల నడికట్లు విప్పుతాడు. ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పబడింది కోరేషు కోసం. కాబట్టి ఇక్కడ 2వ వచనం ఏముందంటే, నేను నీకు ముందుగా పోవచ్చు. కోరేష్ కనమాట. మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. కనుక ఈ యొక్క వాక్యము మరి సువార్త కోసమని, ఇత్తడి తలుపులార మీరు తెరువకుందురా అని చెప్పి మంచి పాట కూడా రాయబడి ఉంది. కాబట్టి అప్పుడు 3వ వచనము, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఎందుకు చేస్తానంటున్నాడు ఇవన్నీ? కోరేష్కి, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు విడుదలించింది అని చెప్పుతూ దేవుడు మరి ఏ విధముగా తన యొక్క అంటే 7వ వచనము కీవర్స్, వెలుగును సృజించువాడను అంధకారము కలుగుచేవాడు దేవుడే, సమాధానకర్త, కీడు కలుగుచేవాడు దేవుడే. ఇవన్నీ కూడా దేవుడే చేస్తాడు. మనకి కష్టం వచ్చినా దేవుడే. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రహస్య స్థలములోని
అంధకారము మరుగైన స్థలము. మీకు తెలుసా, మొట్టమొదట భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. ఓకే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. ఏమీ జరగల. కానీ ఇప్పుడు ఈ అంధకారంలోనే, ఈ గాఢాంధకారంలోనే యావత్తు సృష్టి దాగి ఉంది. మొట్టమొదటి పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది, ఈ గాఢ అంధకారంలోంచే ఈ యావత్తు సృష్టిని చేశాడు దేవుడు. మొట్టమొదట ఈ అంధకారంలోంచి ఏమని తీశాడు? వెలుగుని తీశాడు. రైట్? అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏది అయినా కూడా అది అంధకారంలోనే ఉంటుంది. చాలాసార్లు నువ్వు దేవుణ్ణి అడిగావు, ఎవరి కోసమో దేవుడు మాట్లాడు, ఎందుకు నన్ను మూలనే పెట్టావు, ఎందుకు నన్ను అంధకారంలో, నువ్వు గొప్ప ధనని, ఆ సమయము వచ్చినప్పుడు నిన్ను అంబుల పొదిలోంచి తీసినట్టు ఆ అంధకారంలోంచి దేవుడు నిన్ను తీస్తాడు విలువైన వజ్రముగా. ఇప్పుడు ముత్యం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అది గాఢాంధకారంలోనే ఉంటుంది. ఈ వర్షపు చుక్క ఉంది కదా, అది బండరాయి మీద పడింది అనుకోండి, తప్పని పడుతుంది, అయిపోద్ది. అదే పచ్చటి ఆకు మీద పడింది అనుకోండి, చక్కటి ముత్యం వలె మెరుస్తుంది. ఇదే వర్షపు చుక్క సముద్రపు లోతున ఉన్న ఆల్చిప్పలో పడింది అనుకోండి, అది ముత్యముగా మారుతుంది. ముత్యం ఎక్కడుంది? ఇప్పుడు సముద్ర ఆగాధంలో ఉంది. ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు వెళ్తే, అంటే సముద్రానికి వెళ్ళి కాలు తడుపుకొని వస్తాం. కానీ చేపలు పట్టడం వచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? చేపలు పట్టుకొని వస్తాడు. అదే ఈత కొట్టడం వచ్చిందనుకోండి, కాసేపు ఈత ఆడతాడు, వచ్చేస్తాడు. అదే అగాధంలోనికి వెళ్ళగలిగే దమ్ము, ఆ యొక్క శ్వాస బిగపట్టుకునే దమ్ము ఉందనుకోండి, వాడు అగాధంలో రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉన్నాయి. రెండో పాయింట్ అయిపోయింది. మరి అదే విధంగా ఈ కువైట్ మేము ఉన్నాం కదా, ఈ భూమిలో ఏముంది? వీళ్ళు తవ్వి బయటికి తీశారు అంధకారంలో, ఈ ఎడారి దేశంలో పెట్రోల్, బంగారం, మరి ఇవన్నీ దాచిపెట్టబడినాయి కదా. కాబట్టి మొట్టమొదట నీవు నేను ఏ విధముగా ప్రారంభించుకోవాలి అని మనము ప్రారంభిస్తే, ప్రభువునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 33:3 మీ అందరికీ తెలిసిన వాక్యాలు మనము ఒక్కసారి చూసేస్తే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చి, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. కనుక ప్రార్థన చేయడం వల్ల ఎన్నో విషయాలు దేవుడు నీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి? ద్వితీయోపదేశకాండము 29:29, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కనుక దేవునికి సమస్తము తేట తెల్లంగా ఉంది, దేవునికి మరుగైనది. ఇదిగో ఇర్మియా గ్రంథము 23:23, నేను సమీపమున ఉండు దేవుడని మాత్రమేనా, దూరం నుంటే నాకు తెలియదా అని చెప్పుతూ, ఇక్కడ 24వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా ఉన్నాడా? భూమి ఆకాశము అందంతటా ఉన్నవాడను నేను కానా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమస్తము ఆయనకు తేటగా ఉంది. కారణం ఏంటి? యోబు గ్రంథము మనం వెళ్దాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమైనదై, అంటే లివింగ్, అది జీవం కలిగినది, బలమైన రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము కంటే. ఇప్పుడు కత్తి అయితే ఒకవైపే కోరుకుంటుంది, కానీ ఖడ్గమైతే రెండు వైపులా చీరేదు. కాబట్టి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దోచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. కనుక దేవుని యొక్క వాక్యము నీ మొత్తము స్కానర్ అంట. స్కానర్ చూసారా? ఇప్పుడు ఈ స్కానర్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనము తెలుసు కదా, ఎక్స్రేస్ ని పాస్ చేస్తారు. నువ్వు ఫ్లైట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కనిస్తారా? యూ హ్యావ్ టు పాస్ త్రూ ద స్కానర్.
మరి అదే విషయంలో ఎక్స్రే తర్వాత సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఈ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నీ లోపల మూలుగును సైతము అవి స్కాన్ చేసి రిపోర్ట్ చూపిస్తున్నాయి. మరి దేవుని వాక్యము అంతకంటే బలమైనది కాదా? ఇదిగో ఎబ్రేలకు రాసిన పత్రిక 4:13. ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22-28 ఇవి రెండు ఏం చెప్తున్నాయి ఇక్కడ వాక్యాలు? ఇక్కడ దానియేలు వచ్చి దేవుని కోసం చెప్తూ దేవుడు మా దేవుడు అని చెప్తూ మరుగు మాటలను మర్మములను బయలుపరిచే దేవుడు, అంధకారంలోని శక్తి ఆ సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని ఇక్కడ చెబుతూ మళ్ళా రాజు ఎదుటికి వెళ్ళి దానియేలు చెప్తున్నాడు 28వ వచనం. అయితే మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు కనుక నెబుకద్నెజరు రాజా ఆయన నీకు ఈ సంగతులన్నీ బయలుపరిచి ఉన్నాడు అని చెప్పబడుతుంది. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, సామెతలు 15:6 మనందరికీ తెలిసిందే. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చూసారా, ఇంతకీ ధననిధి అంటే ఎవరిది? నీతిమంతుని ఇల్లు. కానీ ఈ భక్తిహీనునికి శ్రమకే దేవుడు అప్పగిస్తాడు. కారణం ఏంటంటే సామెతలు 25:2 వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంటే ఏంటంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ప్రభునందు ప్రియులారా, దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు శ్రద్ధాశక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాల్లో పెరుగు అవుతుంది, పెరుగులోంచి వెన్న తీస్తాం, వెన్నలోంచి నెయ్యి తీస్తాం. నెయ్యి బహు విలువైనది, దీర్ఘకాలం ఉంటుంది, కానీ పాలు కాదు. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తారొస్తుంది, అందులోంచి ఎన్ని తీస్తున్నారు కదా, కిరసనాయిల్, డీజిల్, టర్పంటైన్, కలర్స్, పెయింట్లు అవి ఇవన్నీ కూడా తీస్తున్నారు కదా. అంటే ఈ రోజున మన జీవితంలో ఇప్పుడు సృష్టి దగ్గరికి వెళ్దాం. ఓకే, ఆదామును చేశాడు దేవుడు, ఆదాము నుంచి అవ్వను తీశాడు, అవ్వ నుంచి బిడను తీశాడు. మరి అంటే ఈ రోజు నీలోంచి ఒకానొక రోజున, అప్పుడు ఇప్పుడు కాదు, ఈ మొబైల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ అంటాం మనము ఇండియాలో, ఇక్కడ మొబైల్ ఫోన్ అంటాం. అయితే ఈ మొబైల్ ఫోన్లో ఒక చిన్న ఐడియా, ఒక కెమెరా పెట్టాడు, అంతే సూపర్ హిట్ అయిపోయింది. ఈరోజు ఫోన్ కాస్త స్మార్ట్ ఫోన్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి ఎన్ని ఎగరగొట్టేసిందో మీకు తెలుసు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇంకెక్కడ కేంద్రం? దూరదర్శన్ అంటే ఇంకెక్కడ దూరదర్శన్? అన్ని యూట్యూబ్, ఆ ట్యూబ్, ఆ వాట్సప్, టిక్ టాక్, ఈ ఆకు ఆ ఆకు. మరి ఈ రోజున జ్ఞానము, ఇందాక యోబు అన్నాను కదా, యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. వెండికి గని కలదు, పొట్టము వేయుటకు సువర్ణము నాకు స్థలము కలదు. మరి ఇప్పుడు ఇనుమును మట్టిలో నుండి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. ఇప్పుడు రాయబడింది యోబు కాలంలో. యోబు ఇప్పుడు అబ్రహాము సమకాలికుడు అంటారు, ఈ అయూబ్ ఖాన్ అంటారు ముస్లిమ్స్. ఈయన యొక్క సమాధి మస్కట్ సలాలాలో ఉందని మీరు యూట్యూబ్లో కొడితే మీకు వచ్చేస్తుంది, టోంబ్ ఆఫ్ జోబ్ అని. కనుక ఇక్కడ మనుష్యులు చీకటికి అంతము కలుగు చేయదు. గాఢాంధకారంలో, మరణ అంధకారంలో ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు. ఇప్పుడు రత్నములు ఎక్కడున్నాయని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో గాఢ అంధకారంలో, మరణ అంధకారంలో. ముఖ్యంగా నిధి ఎప్పుడు చుట్టూరు పాములు ఉన్నట్లు, గబిలాన్ ఉన్నప్పుడు అంధకారంలోనే ఎందుకు ఉంటాయి కదా నిధులన్నీ.
మనం చూసిన ప్రతి బేతాళుడి కథ కావచ్చు, ఆ పాత సినిమాలు కావచ్చు, మరి నిధి ఎప్పుడు అందనంత చోటునే ఉంటుంది కదా. మరి నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప ధననిధి ఏమిటి అని మనం ఇప్పుడు చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ దేవుని యొక్క ప్రేమయందు ఎప్పుడైతే ఉంటావో, సంపూర్ణ గ్రహింపు నువ్వు అవగాహన చేసుకుంటావో, అంటే మనం కోపంతోనే వింటాం, కోపంతోనే అర్థం చేసుకుంటాం, కోపంతోనే రియాక్ట్ అవుతాం. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో, సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, క్రీస్తునందు ఏముంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కనుక క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎప్పుడైతే నీవు అభిషేకం పొందుకుంటావో అప్పుడు నువ్వేం చేస్తావు? ఇదిగో సామెతలు 2వ అధ్యాయము 4వ వచనం. ఈ జ్ఞానాన్ని ఎలా వెతకాలంటే, వెండిని వెతికినట్లు వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట ఎట్టిలో నీవు నేర్చుకుంటావు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కనుక ఎప్పుడైతే నీవు దేవుణ్ణి వెతుకుతావో, చూసారా, సిరికి దేవునికి యజమానులు కాలేదు. నీవు డబ్బుని వెతికావనుకోండి, డబ్బు గొప్ప జబ్బు. అయితే దేవుణ్ణి వెతికావనుకోండి, బహుశా ఈరోజు డబ్బు ఉండకపోవచ్చు నీ దగ్గర, కానీ గొప్ప కీడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అయ్యగారు అలా చెప్తే మరి డబ్బులు అవసరమే కదా. ఇదిగో అందుకనే ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి. చూసారు, ధనమును పోలి ఉన్నది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. అంటే మొట్టమొదట రాజ్యమును నీకు వెతకండి, అన్నీ నేను మీకు ఇస్తానంటున్నాడు. అంటే దేవుని దగ్గర దాచబడిన ధననిధులు గొప్ప ఉన్నాయి. మొట్టమొదటి ధననిధి చెప్పనా? ఒక్కటి, నీ ఆరోగ్యం. 2, నీ దీర్ఘాయుష్యు. 3, నీ బిడ్డల్ని చూచే గొప్ప ఆనందము దేవుడిని కలుగజేస్తాడు. వాళ్ళు దీవించబడతారు. కానీ మనమేమంటాము? చిరంజీవులై సుఖశాంతులతో సకల ఐశ్వర్యములతో వర్ధిల్లాలి. అది ఈ లోక ధర్మం. అందుకనే ఎప్పుడైతే ఈ పరలోక రాజ్య మర్మము దొరుకుతుందో, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగి ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనుగోలు. ఈ రోజున దేవుని కోసం ఎంతమంది కదా తమకి కలిగి ఉన్నవన్నీ పెట్టేసి దేవుని వెతుకుతున్నారు కదా, పరలోక రాజ్యమును వెతుకుతున్నారు కదా. నిజంగా ఒక్కసారి వెతికి చూడు. ఎంతగా చెప్పి నువ్వు కష్టపడుతున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, కానీ ఆశీర్వాదం కాదే. నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డలకు పెళ్లి చేస్తున్నావు, పురుళ్ళు చేస్తున్నావు, కానీ ఐశ్వర్యం కాదే. సుఖం అనేది ఎరుగక, శాంతి అనేది ఎరుగక, నెమ్మది అనేది ఎరుగక. మీరు అనుకుంటున్నారా గొప్ప ఇంజనీర్లు గొప్ప డబ్బు ఉంటే సుఖశాంతులతో? మరి మేమున్న కువైట్లో డబ్బు ఉంది కదా, మరి నిజంగా వీళ్ళకి సుఖము, శాంతి, నెమ్మది ఉన్నాయా? ప్రేమలు, బంధాలు ఉన్నాయా? నిజంగా డబ్బే ఇస్తానా? అంటే కోరేష్తో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇస్తాను. ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను నీకు ఇస్తాను. నువ్వు వెతకాల్సిన పనులా నేను ఇస్తాను. కానీ అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడు. ఏంటో తెలుసా? అడుగు ప్రతి వాడికి. దేవుడు మొట్టమొదట నీకు ప్రత్యక్షమైతే ఒక సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు, యోసేపుకి, దానియేలుకి కలల మర్మం బయలుపరిచాడు, మరి ఒక ఏలియాకి రోషాన్ని ఇచ్చాడు, మోషేని గొప్ప నాయకుడిగా చేశాడు. బండలోనే దేవుడు ఆ యొక్క సమస్తము దాచిపెట్టాడు. ఆకాశము అనే తన మంచి వాక్యములు తెరిచాడు. మరి నీ కోసం తెరవడా? తెరుస్తాడు. ఎన్నని చెప్పమంటాను?
వాక్యం 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 ఎందుకు చెప్తుందో తెలుసా? వాక్యము నీలో నాటుకుపోవాలా. ఆ ధననిధి ఏంటో తెలుసా? నిధి అన్నదాన్ని మహోన్నతిని చాటున, అంటే ఒక నీడను, ఒక కవరింగ్ దాచిపెట్టు, అంటే గాడ్స్ ప్రొటెక్షన్ అని కూడా చెప్తున్నారు. డివైన్ ప్రొటెక్షన్. ఈ మాటకి వాళ్ళు రాసిన హిబ్రూ వర్డ్ ఏంటంటే, ఇది మిత్సార్, మిస్తార్, అంటే అర్థం ఏంటంటే హైడింగ్ ప్లేస్. మహోన్నతిని చాటును నివసించువాడు, సర్వశక్తిని మంతుని నీడను విశ్రమించువాడు. సీక్రెట్ ప్లేస్, షెల్టర్, ఏ కన్సీలర్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మరి గ్రీక్ వర్డ్ ఏముంది మనం చూసినప్పుడు ప్రభునందు క్రిప్టోస్. కాబట్టి నిధి అనడాన్ని థెసారూస్, అంటే థెసారస్. చూసారా? కాబట్టి ప్రభునందు ఎప్పుడైతే నీవు దేవుని రెక్కల కిందకి వస్తావు, దేవుని ఆశ్రయం కిందకి వస్తావు, ఆ వ్యక్తికి చెప్తున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. దాచబడి ఉంచిన ధననిధి నీకు నేను ఇస్తాను. ఈరోజు నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రార్థన చేయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది ఎత్తబడిన వాక్యం ఈ లోకపు ధనధాన్యముల వెంట కాకుండా, ఈ లోకపు సిరి సామాన్యుల వెంట కాకుండా, వాళ్ళన్నారు వీళ్ళన్నారు వద్దయ్య. నిన్ను నిన్నుగా వెతికే కృప, నిన్ను నిన్నుగా ఘనపరిచే కృప, నిన్ను నిన్నుగా మహిమపరిచే కృప మాకు ఇస్తామని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో దీవించి ఆశీర్వదించి వీరిప్పటికైనా మొట్టమొదట నీ రాజ్యంలో యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.